So if you want to start any Informatica project, so first of all we need to create the folder. Who will create the folder? So admins will create the folders. Who will create the folders? Admins will create the folders. Where we can create the folders? Where we can create the folders? I mean, which client we can use that? Come on, boys, open up. Distributor manager. Repository manager. Manager. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే క్రియేటింగ్ ద ఫోల్డర్ చూద్దాం. ఓకే, క్రియేటింగ్ ద ఫోల్డర్. ఓకే, రాసుకోండి. ఓకే, ఇదంతా రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఎందుకంటే మీరు చేసేటప్పుడు రాసుకుంటేనే, రాసుకుంటా చేస్తే మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ నోట్స్ లో చూడాలి అంటే డెఫినెట్ గా అది ఎప్పుడో పాత నోట్స్ కాబట్టి ఉండిద్ది, బట్ కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రాగా ఇప్పుడు చెప్తాను కాబట్టి మీరు రాసుకోవడం బెస్ట్ అనమాట. బట్ ఈ నోట్స్ రిఫరెన్స్ కోసం ఎప్పుడైనా ఉండిద్ది. ఓకే, ఏమన్నా కొత్తవి వస్తే డెఫినెట్ గా చెప్తానండి, కొత్తది ఇది కంపల్సరీ రాసుకోండి. బట్ ఇప్పుడు కూడా మొత్తం రాసుకోండి బెస్ట్ మీకు. క్రియేటింగ్ ద ఫోల్డర్, వేర్ వీ కెన్ క్రియేట్ ద ఫోల్డర్? వీ కెన్ క్రియేట్ ద ఫోల్డర్, create the folder in the client, repository manager. Okay, repository manager. In real time, who will create that? In real time, admin. So I can say Informatica admin. Okay, Informatica admin will create that. Okay, సో నేను రాస్తున్నాను కాబట్టి ప్యారలల్ గా మీరు కూడా చూసి రాసుకోండి. ఓకే, బెస్ట్ అన్నమాట మీకు చెప్తున్నాను. మళ్ళీ రేపు తర్వాత రాసుకోలేదు ఇవన్నీ చెప్పొద్దు ఎవరు కూడా. మీకు అందుకే సింపుల్ గా చాలా టైం ఇస్తున్నాను. సో 1-2 వీక్లు ఎక్స్టెండ్ అయినా పర్లేదు, బట్ నిదానంగా నీట్ గా వెళ్దాం ఇప్పుడు. ఇన్ రియల్ టైమ్ Informatica admin will create the folders. For that we need to raise the ticket. ఏదో టికెటింగ్ టూల్ యూజ్ చేస్తాం, అవి మీకు లాస్ట్ లో చెప్తాను అనమాట. ఏం టికెటింగ్ టూల్స్ యూజ్ చేస్తాం ఏంటి అనేది కూడా. ఓకే, సో ఎవ్రీథింగ్ ఐ విల్ కవర్ అనమాట. ఇన్ రియల్ టైమ్ Informatica admin will create the folders and I can say users. ఓకే, folders and users అంటే కొత్తగా మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, సో యువర్ న్యూలీ జాయిన్డ్ టీమ్ మెంబర్. సో యూ నీడ్ టు రైజ్ ద టికెట్ టు క్రియేట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ ఇన్ Informatica. ఓకే, అకౌంట్ ఇన్ Informatica. ఓకే, సో నౌ ఐ కెన్ సే, నౌ ఇంక ప్రాక్టికల్స్ లోకి వెళ్దామా? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఓపెన్ ద repository manager. Open the repository manager. So any Informatica client we can open. From there we can switch over to different clients. Okay, ఓకే, సో మనకి ఇక్కడ రిపాజిటరీస్ ఉంటాయి. సో మనకి మనం ఎప్పుడు పడితే అప్పుడు క్రియేట్ చేసుకోవాలంటే రిపాజిటరీస్ వీ కెనాట్ క్రియేట్ అనమాట. సో వైల్ ఇన్స్టాలింగ్ ద Informatica ఓన్లీ రిపాజిటరీ విల్ బి క్రియేటెడ్. ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారు, ఆ రిపాజిటరీకి ఒక నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మన రిపాజిటరీకి rep is the name and connect to the repository. So రిపాజిటరీకి యూజర్ నేమ్ ఏంటి వాడు క్రియేట్ చేసింది? అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో కనెక్ట్ టు ద repository with the below credentials. ఓకే, ఏమేంటి క్రెడెన్షియల్స్? సో అడ్మినిస్ట్రేటర్
ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది. అంటే మనం టెస్ట్ లో ఉన్నాం కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ ని క్రియేట్ చేశాడు. సో మీకు రియల్ టైమ్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మేబీ సాయికి సంబంధించిన సాయి ఉండిద్ది, విశ్వాకి సంబంధించిన విశ్వ ఉండిద్ది. సో అవినాష్ అయితే అవినాష్ మీ యూజర్ నేమ్ బేస్ మీదగా ఉంటుంది అనమాట. ఓకే, STRATUR STRATUR. సో యూజర్ నేమ్ వచ్చేసి ఇది, పాస్వర్డ్ కూడా ఇదే అన్నమాట. ఓకే, సో విల్ సి మనకి ఇన్ఫర్మేటిక్ గా కనెక్ట్ అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది కదా, అడ్మినిస్ట్రేటర్. సో ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, కనెక్ట్ రిపాజిటరీ కనెక్ట్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీకు గనక ఇన్ఫర్మేటికా కనెక్ట్ కాకపోతే, ఓకే, ఇఫ్ ఇన్ఫర్మేటికా ఈజ్ నాట్ ఓపెన్, ఓకే, ఇఫ్ ఇన్ఫర్మేటికా ఈజ్ నాట్ ఓపెన్, what we can do, we can go to the run, okay, run services.msc. అంటే ఇన్ఫర్మేటికా సర్వీసెస్ ని మనం ఆప్ చేయాలి యాక్చువల్ గా. సో ఒక్కోసారి సర్వీసెస్ ఆగిపోయి ఉంటాయి అనమాట. సో యూ నీడ్ టు గో టు ద ఇన్ఫర్మేటికా సర్వీసెస్. సో ఐ కెన్ సే ఇక్కడికి వెళ్ళి నువ్వు జస్ట్ ఐ కొట్టంగానే, సో ఐలో ఇన్ఫర్మేటికా ఉండేది, ఇన్ఫర్మేటికా సర్వీసెస్ ఉంది, ఇన్ఫర్మేటికా 9.0.1. సో మీకు కూడా ఇన్ఫర్మేటికా సంబంధించిన ఏ వర్షన్ అయితే ఆ వర్షన్ ఉండిద్ది అనమాట. సో ఆ సర్వీసెస్ ని స్టేటస్ స్టార్టెడ్ లా ఉందా లేకపోతే ఎలా ఉందని చెక్ చేసుకోండి. ఒకవేళ స్టార్ట్ చేసి లేకపోతే స్టార్ట్ చేసుకోండి. ఓకే, if Informatica is not open, then go to run services.msc. Select the Informatica services and start or restart the. ఓకే, ఒక్కోసారి స్టార్ట్ అయినా కూడా మీకు మేబీ లోపల ఇంటర్నల్ గా స్ట్రక్ అయిపోయి ఇదన్నమాట. స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ ద సర్వీసెస్. సో అట్లానే ఆరికల్ కూడా మీరు అప్పుడప్పుడు ఆరికల్ కూడా మనము కనెక్ట్ అవ్వకపోతే మనం ఆరికల్ సర్వీసెస్ కూడా మనము అప్ చేస్తున్నాం. సో అట్లా కూడా అప్ చేయాలన్నమాట. ఓకే, సో స్టార్టింగ్ కాబట్టి నేను ఎవ్రీథింగ్ ఇక్కడ రాస్తున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను అంతా నావిగేషన్ ఇక్కడ నేను చేసుకుంటూ వెళ్తుంటాను, మీరు రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నేను ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఇక్కడ స్టార్ట్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఒకవేళ స్టాప్ లో ఉంటే స్టార్ట్ కొట్టండి, ఇప్పుడు ఆల్రెడీ, లేకపోతే రీస్టార్ట్ కొట్టండి. ఓకే, సో అట్లా ఇది అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు రిపాజిటరీలో అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ తో కనెక్ట్ అయ్యాం. సో ఫర్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దట్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అందరికీ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. ఓకే, సో నౌ ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు క్రియేట్ ద ఫోల్డర్, రైట్? Go to the menu, click on folder. Go to the menu, click on folder, create. Okay, ఏం చేయాలి మనం నెక్స్ట్ స్టెప్ లో? Go to the click on folder, create.
క్రియేట్. అక్కడ ఏమిస్తాం మనం యాక్చువల్గా క్రియేట్ అంటే మనము సో నేమ్ ఇస్తాం. మనం నేమ్ ఏమి ఇచ్చుకుందాం, మన 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 ఎంటైర్ ఇన్ఫర్మాటికా కోర్స్ మనం ఇది ఇంకా ఇదే ఫోల్డర్ లో చెప్పుకుంటాం అనమాట. సో మనం నేమ్ ఏమి ఇచ్చుకుందాం, ETL క్లాస్ అని చెప్పుకుందాం మనం. ETL 2020. ఓకే, Yeah. ETL 2020. ఓకే, సో ఇక్కడ ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ETL batch 2020. Okay, click on OK. Okay, so now the folder has been successfully created. Okay, so where is our folder now? See, this is our folder. This is our folder. This is our folder. Okay, give the name of the folder, then click on OK. Right, now what happened? Folder created. So like this we can create the folders. Okay, so మీరు మీ ఓన్ ఫోల్డర్స్ మీ ఓన్ ఫోల్డర్స్ యూ కెన్ క్రియేట్ ఇట్ అన్నమాట. సో శివ అని లేకపోతే అవినాష్ అని, సో మీ ఓన్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి సో అందుట్లో యూ పీపుల్ కెన్ వర్క్ ఆన్ ఇట్ అన్నమాట. ఓకే, సో ఇది. సో నౌ మనం ఇప్పుడు ఎంటైర్ ఇన్ఫర్మాటికాకి మనం సోర్స్ కి ఒకటి క్రియేట్ చేసుకుంటాము. సోర్స్ కి ఒకటి, టార్గెట్ ఒకటి, అంటే టార్గెట్ స్కీమా ఒకటి, సోర్స్ కి మనం డిఫరెంట్ గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మనం ఆల్రెడీ చూసిందే బట్ మళ్ళీ చూద్దాం. సో క్రియేటింగ్ ద యూజర్స్ ఇన్ ఆరకిల్. ఇదంతా కూడా మన ప్రాక్టికల్ పర్పసెస్. ఓకే, సో నేను 2 యూజర్స్ ని క్రియేట్ చేస్తాను అనమాట, ఇద్దరు యూజర్స్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, హౌ ఐ కెన్ క్రియేట్ దట్? మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది యూజర్స్ ని క్రియేట్ చేయడం, అవునా కదా? సో ఐ కెన్ సే స్కార్ టు టైగర్ నాకు DBA వర్కౌట్ అవుతున్నాడు, బట్ మీరు మామూలుగా మీకు కనుక ఒకవేళ స్కార్ టు టైగర్ వర్కౌట్ అవ్వకపోతే మీకు యూజర్ సిస్టమ్ మేనేజర్ ఉంది కదా, అది వర్కౌట్ అవుతుంటే దాన్ని యూజ్ చేసుకోండి. సో ఎందుకంటే అడ్మిన్ ఓన్లీ కెన్ క్రియేట్ ద యూజర్స్ అనమాట. సో రియల్ టైమ్ మనకి ఇవన్నీ అక్కర్లేదు, బట్ మన ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇప్పుడు మనము చూస్తున్నాం అనమాట. ఓకే, సో లేకపోతే ఇంకా బై డిఫాల్ట్ యూజర్స్ ఉన్నాయి కదా, ఏంటి సాయి? సిస్ అడ్మినా? తెలియదన్న నాకు అది. sys DBA, sorry, sys DBA, right? See, connected. So you people can do like this also. Okay, so first step ఏంది? connect to the Oracle as సో ఇదంతా కూడా మనకు కావాల్సిన సెటప్ చేసుకుంటున్నాం మనం, అంతే, ఇంకేం చేయట్లేదు మనం. ఓకే, సో యూజర్ ఎవరైనా అర్థం కాకపోతే స్టెప్స్ అడగండి. ఓకే, సో అండ్ అందుకే రాసుకోండి, మీరు ఇన్వాల్వ్ అవుతారు నీట్ గా. So this is the password, or else I can say సో ఇట్లా కూడా యూ పీపుల్ కెన్ కనెక్ట్ అనమాట. సో ఒకసారి మీకు స్టార్టింగ్ లో సిస్ ఇది వర్కౌట్ అవ్వకపోతే స్కార్ తో కనెక్ట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే,
సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాం మనము కావాల్సిన యూజర్ మనకేంటి సోర్స్ ఒక యూజర్ కావాలి టార్గెట్ ఒక యూజర్ కావాలి సో క్రియేట్ యూజర్ ETL 2020 సోర్స్ అంటాను నేను ఓకే లేకపోతే SOURC సోర్స్ 2020 సో ఎందుకంటే నేను 2020లో ఉన్నాను కాబట్టి నేను జస్ట్ నేను యూజర్ మీకు కావాల్సిన యూజర్ ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకే నో ఇష్యూస్ సోర్స్ 2020 క్రియేట్ యూజర్ సోర్స్ 2020 ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్ సో SOURC సోర్స్ 2020 అంటాను నేను యూజర్ క్రియేటెడ్ అట్లానే టార్గెట్ ఒక యూజర్ క్రియేట్ చేసుకోవాలి కదా నేను యూజర్ target 2020 identified by target 2020 సో ఇవి క్రియేట్ చేసుకున్నారా రాసుకుంటున్నారా సెకండ్ స్టెప్ ఇది సో సెకండ్ స్టెప్ ఇది అన్నమాట సో క్రియేట్ యూజర్ సో మీరు ఏదో ఒకటి మీరు మీ ఇష్టం వచ్చిన యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ యూజర్స్ ఓకే నో ఇష్యూస్ సో మన ప్రాక్టికల్ పర్పస్ గా వీళ్ళకి అన్ని సెలెక్ట్ మన లేకపోతే మనము ఇంకా వాళ్ళకి అన్ని ఇన్సర్ట్ అన్ని యాక్సెస్లు ఇవ్వాలి కాబట్టి మనం గ్రాంట్ DBA ఆ కమాండ్ నేను చెప్పండి గ్రాంట్ DBA టు source 2020 ఓకే source 2020 యా గ్రాంట్ DBA టు SOURC సారీ టార్గెట్ 2020 రైట్ టార్గెట్ 2020 సో మీకు కావాల్సిన ఐ మీన్ మీకు కావాల్సిన ఏ యూజర్ అయినా క్రియేట్ చేసుకోండి ఓకే ఇక్కడ సోర్స్ 2020 క్రియేట్ చేయాలి అట్లానే ఏం లేదు సో కాకపోతే మీరు ఫ్యూచర్ లో ఇంకా మీరు దీంట్లో వర్క్ చేస్తుంటారు అనమాట మీరు అంతే సింపుల్ సో నాకు సోర్స్ కి కావాల్సిన ఇది టార్గెట్ కి కావాల్సిన ఇది అన్ని కూడా నాకు వచ్చేసినాయి ఓకే సో నేను ఆర్టికల్ పార్ట్ కూడా నేను అయిపోయింది అనమాట నాకు సో ఇక్కడ వాడు అదే చెప్పింది అనమాట లాగిన్ టు ఐ మీన్ సంథింగ్ క్రియేట్ యూజర్ టార్గెట్ ఐడెంటిఫైడ్ బై టార్గెట్ సో కొత్త యూజర్స్ ని క్రియేట్ చేశారు సో నెక్స్ట్ క్రియేటింగ్ ఏ మ్యాపింగ్ ఓకే మన పని ఏంది ఇంకా లోడ్ చేయటమే టేబుల్స్ లోడ్ చేయటమే సోర్స్ నుంచి రీడ్ చేయటము టార్గెట్ లో లోడ్ చేయటం ఓకే క్రియేట్ ద మ్యాపింగ్ సో ఈ క్రియేటింగ్ ద మ్యాపింగ్ లోనే మనకి జస్ట్ ODBC కనెక్షన్స్ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ ODBC కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి క్రియేట్ చేసుకుంటే చాలు అనమాట మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఓకే బట్ ఈ రియల్ టైమ్ లో ఈ కనెక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ బి క్రియేటెడ్ బై అడ్మిన్స్ ఓన్లీ ఓకే సో మీరు జస్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తారు వాళ్ళకి సో నాకు ఇది ఫస్ట్ ఒక యూజర్ ని క్రియేట్ చేయించాలి రియల్ టైమ్ లో ఆ తర్వాత ఆ యూజర్ ని క్రియేట్ చేయాలంటే డెఫినెట్ గా టికెట్ రైజ్ చేయాలి సో ఇన్ రియల్ టైమ్ లో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ వీ నీడ్ టు రైజ్ ద టికెట్ ఓకే గుర్తుపెట్టుకోండి అది మాత్రం ఓకే ఇవన్నీ కూడా మనం చేయము ఓకే సో ఇవన్నీ కాకపోతే మనము ఇప్పుడు మనమే అడ్మిన్స్ కాబట్టి మనము మన ప్రాక్టీస్ పర్పస్ సెటప్ చేసుకుంటున్నాం అంతా కూడా మనం ఓకే దట్ ఈస్ వాట్ నెక్స్ట్ స్టెప్ క్రియేటింగ్ ద నెక్స్ట్ ఏంటి క్రియేటింగ్ ద మ్యాపింగ్ అందరు రాసుకుంటున్నారు కదా ఎవరన్నా రాసుకున్న వాళ్ళు ఉంటే చెప్పండి బాబు ఇప్పుడే అందరు రాసుకుంటున్నారా మనీ రాస్తున్నామన్నా మణికంఠ రాసుకుంటున్నావా ఓకే రమేష్ రాసుకుంటున్నావా రాస్తున్నామన్నా డెఫినెట్ గా రాసుకోండి ఓకే సో ఒకవేళ నేను ఫాస్ట్ గా వెళ్తుంటే నన్ను స్లో చేయండి ఓకే డోంట్ వర్రీస్
బట్ డెఫినెట్ గా దిస్ ఐ మీన్ మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. రాసుకోవాలి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకుంటేనే మీరు ఇన్వాల్వ్ అవుతారు నీట్ గా. సో ఏం జరుగుతుంది అనేది చెప్తారు. గోయింగ్ ఫార్వర్డ్ నేను మొత్తం స్టెప్స్ రాయను. సో జస్ట్ నేను నిదానంగా నావిగేట్ చేసుకుంటే వెళ్తాను. మీరు ఆ నావిగేషన్ మీరు రాసుకోవాలి నేను చెప్పినప్పుడు. ఓకే, అది. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఐ విల్ ఈ వన్ టైం కాబట్టి అన్ని నేను ఇక్కడ పెడుతున్నాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మ్యాపింగ్స్ ఇవన్నీ ఒకసారి మన కనెక్షన్స్, టార్గెట్స్, ఐ మీన్ టార్గెట్ స్కీమాస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి కాబట్టి మిగతా ఇంకా నెక్స్ట్ టైం మామూలుగా వెళ్ళిపోతాను, మీరు రాసుకోవాలి. ఇవన్నీ వన్ టైం అన్నమాట. ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఫోల్డర్ని క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా వన్ టైం యాక్టివిటీస్ అన్నమాట. సో నెక్స్ట్ కనెక్షన్స్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ వన్ టైం యాక్టివిటీస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్రియేటింగ్ ద మ్యాపింగ్. ఓకే, లాగిన్ టు పవర్ సెంటర్ డిజైనర్. మ్యాపింగ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, we need to log into power center designer client. పవర్ సెంటర్ డిజైనర్ క్లయింట్ ఇక్కడ లాగిన్ అవుతాం. ఓకే, లాగిన్ అవుతాం. లాగిన్ అవుదామా? సో మనం ఒక క్లయింట్ లోకి వెళ్ళాలంటే ఇంకో క్లయింట్ లో నుంచి వెళ్ళొచ్చు కదా. సో రిపాజిటరీ మేనేజర్ ఉంది, ఇక్కడ నుంచి నేను ఇట్లా కొట్టాను అనుకోండి. ఒక్కోసారి ఏంటంటే ఆల్రెడీ నేను రిపాజిటరీ కనెక్ట్ అయినాను కాబట్టి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది రిపాజిటరీ. ఓకే, లేకపోతే మనం మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి we need to give అన్నమాట. సి ఇక్కడ చూసారా మీరు ETL 2020 ఫోల్డర్ వచ్చేసింది ఇక్కడికి. సో ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దాని కింద ఏమేమి ఉన్నాయి? సో నేను రిపాజిటరీ అంటే బిజినెస్ డేటాబేస్ అని చెప్పాను. ఆ రిపాజిటరీలో ETL 2020 ఈజ్ వన్ ఫోల్డర్. ఓకే, ఫోల్డర్. సో ఏమేమి ఉండొచ్చు? బిజినెస్ కాంపోనెంట్స్ ఉన్నాయి, సోర్సెస్ ఉందా, టార్గెట్స్ ఉన్నాయా, సో ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది కదా, సోర్స్, టార్గెట్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ మ్యాపింగ్స్. సో ప్రజెంట్ మనం చెప్పుకున్న 4 ఉన్నాయి ఇందులో. సో మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేస్తే మనకి వీటి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో అంటే ఇంటర్నల్ గా బ్యాక్ ఎండ్ టేబుల్స్ లో స్టోర్ అవుతాయి, మనకి ఇక్కడ గ్రాఫికల్ మోడ్ లో కనపడతాయి అనమాట. ఓకే, అది. సో ఇదేంటి? సో మనకి మళ్ళీ డిజైనర్ లో ఫోర్ వర్క్ స్పేసెస్ ఉంటాయి అనమాట. ఏమేంటి 4 వర్క్ స్పేసెస్? సో మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ? 4 వర్క్ స్పేసెస్ ఉంటాయి అనమాట యాక్చువల్ గా ఇక్కడ. ఇవన్నీ మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డెఫినెట్ గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చేస్తాయి అనమాట. ఓకే, సోర్స్ అనలైజరు, సో ఇది సోర్స్ అనలైజరు. సో ఇక్కడ మీరు కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్ అనమాట, నో ఇష్యూస్. ఓకే, if you want white, yeah, then you can go with white. Okay, if you want to any color you can go with maybe whatever the colors. If you want you can go with it and matter. So if you want to go like this, yeah, you can go like this, source analyzer. లేకపోతే నాకు ఏమో వద్దు అనుకుంటే డెఫినెట్ గా యూ కెన్ గో లైక్ దిస్ ఆల్సో. ఓకే, సోర్స్ అనలైజర్ కనిపిస్తుందా? సోర్స్ అనలైజర్. సో ఇది సోర్స్ అనలైజర్. ఇక్కడ టార్గెట్ డిజైనరు. సో నెక్స్ట్ వన్ ఇస్ టార్గెట్ డిజైనర్, రైట్? టార్గెట్ డిజైనర్. సో నెక్స్ట్ వన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ చేయగలరా? నెక్స్ట్ వన్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ చేయగలరా? ట్రాన్స్ఫర్మేషన్. ఎక్స్పెక్ట్ చేశా. యా, గుడ్. సో ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్. నెక్స్ట్ వర్క్ స్పేస్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్. సారీ, 5 వర్క్ స్పేసెస్ ఉంటాయి. ఓకే, నాట్ 4, 5 ఉంటాయి.
సో ఆ ఫిఫ్త్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు మనం 4 చూసాం. ఒకటి ఏంటి, సోర్స్, టార్గెట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాపింగ్ గురించే మనం మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ మ్యాప్లెట్ డిజైనర్. ఓకే, మ్యాప్లెట్ డిజైనర్, అది మ్యాప్లెట్స్ గురించి వస్తాయి. ప్రజెంట్ అయితే జస్ట్ రాసుకోండి, మ్యాప్లెట్ డిజైనర్. ఇక ఫైనల్ గా ఫిఫ్త్ వన్ వచ్చేసి మ్యాపింగ్ డిజైనర్. ఫిఫ్త్ వన్ వచ్చి మ్యాపింగ్ డిజైనర్. ఓకే, సో మ్యాపింగ్ డిజైనర్. సో నేనేం చెప్పాను, సో సోర్స్ కనెక్ట్ అవ్వాలి, ఇన్ఫర్మేటికా వచ్చి సోర్స్ ని ఆర్కిల్ నుంచి తీసుకొని రావాలి, అట్లానే టార్గెట్ ని తీసుకొని రావాలి. సో మధ్యలో ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఉంటే అది పెట్టాలి. సో దీన్ని మొత్తాన్ని ఒక ఈటీఎల్ ప్లాన్ గా ప్రిపేర్ చేయాలి. సో ఈ ప్లాన్ ని మనము మ్యాపింగ్ అని పిలుస్తాం అనమాట. సో ఇది ప్లాన్ మాత్రమే. ఓకే, సో అంటే ఓన్లీ మనం డెఫినేషన్స్ తీసుకుని వచ్చి ఒక జస్ట్ ఒక రఫ్ పేపర్ మీద ఒక రఫ్ డయాగ్రామ్ లాగా గీస్తాం అనమాట, అంతే. ఓకే, సో దాన్నే మ్యాపింగ్ అంటాం, అది డిజైనర్ లో చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మ్యాపింగ్ డిజైనర్ లో ఉన్నాం కాబట్టి మ్యాపింగ్స్ అని ఉంది. ఓకే, మ్యాపింగ్ డిజైనర్ లో ఉన్నాం కాబట్టి మ్యాపింగ్స్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, క్రియేటివ్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. మ్యాప్లెట్స్ లోకి వెళ్తే మ్యాప్లెట్స్ వచ్చింది ఇక్కడ. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ లోకి వస్తే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది చూడండి. టార్గెట్స్ లోకి వెళ్తే టార్గెట్స్ అని వచ్చింది. సో ఇంపోర్ట్ ఫ్రమ్ ద డేటాబేస్, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ అంటే మన 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 టార్గెట్ ఏదైతే అది. సో ఎందుకంటే నేను బొమ్మ గీయాలి కదా, సో ఐ నీడ్ టు డ్రా ద డయాగ్రామ్, రైట్? సో దానికి స్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, డేటాబేస్ లో నుంచే తీసుకోవాలి అది. సో ఎందుకంటే టార్గెట్ డేటాబేస్ అయితే డేటాబేస్, ఒకవేళ ఫైల్ అయితే ఫైల్. సో మనము వాటికి మధ్యలో ఇన్ఫర్మేటికాకి ఆ సోర్సులకి టార్గెట్లకి మధ్యలో ఉండే పాత్రలు మనం ఏమంటున్నాం, ఓడిబిసి కనెక్షన్స్ అంటున్నాం అనమాట. ఓడిబిసి డ్రైవర్ కనెక్షన్స్ అంటున్నాం అనమాట. ఓపెన్ డేటా సోర్స్ కనెక్షన్స్ అంటున్నాం అనమాట. ఫైల్ అయితే జస్ట్ పాత్ ఇచ్చేస్తాం, ఫైల్ పాత్. అట్లానే డేటాబేస్ అయితే డేటాబేస్ ఇచ్చేస్తాం అనమాట. డేటాబేస్ అయితే ఓడిబిసి కనెక్షన్ ఒకటి క్రియేట్ చేసి అది ఇస్తాం అనమాట. ఓకే, సో అట్లానే సోర్స్ లోకి వచ్చామనుకో, సోర్స్ అయితే సోర్స్ ఇస్తాం. ఓకే, సో నేను ఏం చేయాలి ఫస్ట్, నేను ఒక మ్యాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? సో సింపుల్ గా వెళ్దాం మనం. ఒక సింపుల్ గా ఒక సోర్స్ ని మనం తెచ్చుకొని జస్ట్ దాన్ని యాజ్ ఈజ్ గా మనము టార్గెట్ లోకి మనము ఇద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. మ్యాపింగ్ క్రియేట్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ సోర్స్. మ్యాండేటరీ ఏంటి, సోర్స్ టార్గెట్. ట్రాన్స్ఫర్మేషన్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే నా బిజినెస్ లాజిక్ ఏం లేదు. జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఐ నీడ్ టు జస్ట్ రా డేటాని యాజ్ ఈజ్ గా నేను డంప్ చేస్తున్నాను అనమాట, సోర్స్ టు టార్గెట్. రైట్? సో దానికోసం ఏం చేయాలి నేను? సో దానికోసం నేను పవర్ సెంటర్ డిజైనర్, సో కనెక్ట్ టు ద, మన ఫోల్డర్ ఏంటి, కనెక్ట్ టు ద ఫోల్డర్ ఏంటిది, మన ఫోల్డర్ నేము ETL _ 2020. మన ఫోల్డర్ నేమ్ ఏంటి, ETL _ 2020. ఓకే, సో మీరు రాసుకునేటప్పుడు మొత్తం ఇదే ఫార్మాట్ లో రాసుకోండి, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్ గా చేయండి. కనెక్ట్ టు ద ఫోల్డర్ ఇది. సో ఎట్లా కనెక్ట్ అవ్వాలంటే ఎట్లా, ఇది డిస్కనెక్ట్ అయింది మనకి. ఓకే, రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఇట్లా వచ్చింది. సో రైట్ క్లిక్, కనెక్ట్ కాదు, కనెక్ట్ అంటే జస్ట్ కనెక్ట్ అవుతుంది, ఓపెన్ అంటే వర్క్ స్పేసెస్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఎట్లా, రైట్ క్లిక్ ఆన్ ఫోల్డర్, ఓపెన్, ఇట్లా చేయాలి కనెక్ట్ అవటం అంటే. ఓకే, ఓపెన్, డన్, ఓపెన్ అయిపోయింది.
నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? గో టు సోర్స్ అనలైజర్, go to source analyzer workspace. ఇక్కడ ఏం చేయాలి మనము? So click on sources, so import from database. Okay, స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది అన్న. మనం ఏం చేయాలి? ఇన్ ద మెనూ బార్ click on sources, import from database. Okay, click on the menu bar sources, click on import from database. సో ఇక్కడ మనకి ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి బేసికల్ గా సోర్సెస్? సో వీ కెన్ యూజ్ యాజ్ ద డేటాబేస్ యాజ్ ద సోర్స్, వీ కెన్ యూజ్ ద ఫైల్ యాజ్ ద సోర్స్, అండ్ వీ కెన్ యూజ్ ద కోబాల్ ఫైల్ ఇస్ ద సోర్స్, అంటే మెయిన్ ఫ్రేమ్ ఫైల్ అనమాట. సో వీ కెన్ యూజ్ XML is as the source, and we can use as the PeopleSoft file as the source, and ఇంకా salesforce.com అనే సోర్స్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ SAP సోర్స్. వీ కెన్ యూజ్ మల్టిపుల్ సోర్సెస్ అనమాట. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మాటికా ట్యూటోరియల్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరైనా సరే హెల్ప్ లోకి వెళ్ళేసి కంటెంట్స్, సి ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అనమాట. మీకు ప్రతిదీ ఉందన్నమాట ఇన్ఫర్మాటికాలో. డాక్యుమెంటేషన్ ఫస్ట్ మనము పవర్ సెంటర్ పవర్ ఛానల్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ గురించి కావాలంటే ప్రతి ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఇక్కడ ఉండిద్ది అనమాట. ఓకే, డిజైనర్ గైడ్. ఓకే, డిజైనర్ గైడ్. ఓకే, యూజింగ్ ద డిజైనర్, వర్కింగ్ విత్ సోర్సెస్. ఓకే, సో వర్కింగ్ విత్ రిలేషనల్ ఫైల్స్, కోబాల్ సోర్సెస్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, సో వర్కింగ్ విత్ ఫ్లాట్ ఫైల్స్, వర్కింగ్ విత్ టార్గెట్స్, సో మ్యాపింగ్స్ ఏంటి, మ్యాప్లెట్స్ ఏంటి, సో ఓవరాల్ గా వ్యూ ఉంటుంది అనమాట మొత్తం. ఓకే, మీరు ఇక్కడే చదువుకోవచ్చు అనమాట. సో గో టు ద సోర్సెస్ అండ్ క్లిక్ ఆన్, మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం డేటాబేస్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ వచ్చింది. ఓకే, ఈ స్క్రీన్ వస్తే సో ఇక్కడ ఇంపోర్ట్ టేబుల్స్ అని ఉంది, సో కనెక్ట్ టు డేటాబేస్ అని ఉంది. ఇక్కడ కనెక్ట్ టు డేటాబేస్, ODBC డేటా సోర్స్. సో ఇట్లాంటి స్క్రీన్స్ వచ్చినప్పుడు మీరు స్క్రీన్స్ వేసుకోండి. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, మీరు ఆల్రెడీ ఒకవేళ మీకు పాత్ ఉంటే డెఫినెట్ గా ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట అన్ని. ఓకే, ఇక్కడ కనిపిస్తాయి. బట్ ODBC కనెక్షన్స్ ఏముంటే అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ లేవు అనుకో, కొత్తది క్రియేట్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తుందా ODBC డేటా సోర్స్. సో ఇక్కడ క్రియేట్ చేశారనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మనం కొత్త ODBC కనెక్షన్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తున్నాం మనము? ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తున్నాం మనము? ODBC డేటా సోర్స్. ఇది రాసుకోండి, జస్ట్ ODBC డేటా సోర్స్. ఈ పక్కనే ఇది ఒక సింబల్ ఉంటుంది, దీన్ని create the new ODBC data source. New ODBC data source. సో ఇక్కడ కనెక్ట్ టు డేటాబేస్ అని ఉండిద్ది, ఇక్కడ ODBC డేటా సోర్స్ ఉండిద్ది. సో కొత్తది క్రియేట్ చేయాలి మనం. ఓకే, సో నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. ఓకే, అందరు ఫాలో అవుతున్నారా? ఇక్కడ క్లిక్ చేస్తాము. సో మనము
we will go with user DSN or system DSN. Anything is fine, okay? బట్ యూజర్ డిఎస్ఎన్ అంటే ఏంటంటే ఈ యూజర్ లో ఎవరైతే లాగిన్ అవుతారు, ఈ సిస్టమ్ లో ఏ యూజర్ తో లాగిన్ అయ్యామో ఇప్పుడు ఆ యూజర్ కు మాత్రమే కనిపిస్తుంది. సిస్టమ్ డిఎస్ఎన్ అంటే ఈ సిస్టమ్ లో ఏ యూజర్ లాగిన్ అయినా సరే ప్రతి ఒక్క యూజర్ కి ఓడిబిసి కనెక్షన్ కనిపిస్తుంది. సో దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో గో టు సిస్టమ్ డిఎస్ఎన్. ఓకే, go to system DSN, go to system DSN, click on add. Okay, click on add. నెక్స్ట్ ఏంటి, మనము ఏ డేటాబేస్ కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం, ఏ డేటాబేస్ కి మనం పాత్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీ నీడ్ టు క్రియేట్ ఫర్ ఆరికల్. ఓకే, సో ఆరికల్, సో యూ సింప్లీ క్లిక్ ఆన్ ఆరికల్. See, this is the Oracle one. Oracle in Oracle 10G అండర్స్కోర్ హోమ్ అనే దాంట్లో వాడు క్రియేట్ చేస్తారు కాబట్టి, సో ఇక్కడ ఆరికల్ వచ్చింది. సెలెక్ట్ ఆరికల్. ఒకవేళ మనం రేపు టెరాడేటా ఓడిబిసి కనెక్షన్ క్రియేట్ చేయాలంటే టెరాడేటాని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ఆరికల్, క్లిక్ ఆన్ ఫినిష్, క్లిక్ ఆన్ ఫినిష్, ఫినిష్. నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ వస్తే ఏమొస్తుంది, సో ప్రొవైడ్ ద డేటా సోర్స్ నేమ్. డేటా సోర్స్ నేమ్ ఏమిస్తాం మనము, ఇది ఓడిబిసి కనెక్షన్ కాబట్టి ఓడిబిసి అండర్ స్కోర్, ఓడిబిసి అండర్ స్కోర్. నేను సింపుల్ గా ఇది ఓడిబిసి కనెక్షన్ కాబట్టి ఓడిబిసి, మనం ఏ యూజర్ తో ఓడిబిసి కనెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ యూజర్ అనమాట. ఆరికల్ లో ఏ యూజర్ కి, సోర్స్ కి కనెక్ట్ అవుదాం నేను. ఓకే, SOURC సోర్స్ 2020 ఓడిబిసి, ఓడిబి డేటా సోర్స్ నేమ్ వచ్చేయండి, డేటా సోర్స్ నేమ్ వచ్చేయండి, ప్రొవైడ్ ద data source name. So you are say data source name. Data source name ఏమిస్తున్నాం మనము, ODBC underscore SOURC 2020. డేటా సోర్స్ నేమ్ ఇచ్చాము. ఇంకా ఏమేమి ఇవ్వాలి అక్కడ మనము, మేబీ యూ కెన్ గివ్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఆప్షనల్, దీస్ ఆర్ ఆల్ ఆప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ ఇస్ ఆప్షనల్, description is optional. Okay, optional ఏమని ఇవ్వచ్చు మనం, జస్ట్ this ODBC is for user SOURC 2020. జస్ట్ మనం ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే ఇది ఆప్షనల్ అనమాట. ఓకే, ఐ కెన్ గివ్ హియర్. సో నెక్స్ట్ టైం ఇచ్చు టిఎన్ఎస్ సర్వీస్ నేమ్, మనం దేనికి కనెక్ట్ అవ్వాలి, టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ మనము ఆరికల్లో ఏ సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలి, ORCL కదా మంది, ORCL. గివ్ ద టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ ఇస్ ORCL. యూజర్ నేమ్ ఏంటి, యూజర్ ఐడి ఏంటి, SOURC 2020. ఓకే, 2020. ఇక్కడ ఏమి ఇవ్వాలి, టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ ఇవ్వాలి. టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ ఏంటి, ORCL ఇవ్వాలి, ORCL. లేకపోతే నెక్స్ట్ యూజర్ ఐడి ఏంటి, యూజర్ ఐడి ఏంటి, మన యూజర్ ఎవడు, SOURC సోర్స్ 2020. ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఒకవేళ కనెక్ట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా లేదా, ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఇది టెస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి టెస్ట్ కనెక్షన్, సర్వీస్ నేమ్ ORCL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే కనెక్ట్ అయితే సక్సెస్ఫుల్ అయితే, సో పాస్వర్డ్ ఇచ్చాను, ఓకే కొట్టాను, సో కనెక్షన్ సక్సెస్ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి, క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. ఓకే, క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్,
టెస్ట్ కనెక్షన్ కదా, ఓఆర్సిఎల్ యూజర్ నేమ్ వచ్చి SOURC, గివ్ ద TNS ORCL SOURC, సోర్స్ వచ్చేసి SOURC 2020, సారీ పాస్వర్డ్ వచ్చేసి SOURC 2020 ఇచ్చాము. ఓకే, if provided information is correct, then we will see the అన్నా మనకు రియల్ టైమ్ లో అయితే టెస్ట్ కనెక్షన్ అయితే ఎగ్జాంపుల్ టార్గెట్ అనుకో మనకి. So in real time we cannot test the connections, right? So you are not authorized to create the connections. So you are not authorized to create the connections. Okay, మన కనెక్షన్ నేమ్ ఇవ్వాలి కన్నా, పాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. ఏంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదన్నా, మన యూజర్ నేమ్ అదే. ఈ స్క్రీన్ మీకు ఎక్కడ, మీకు రియల్ టైమ్ లో ఎక్కడ ఈ స్క్రీన్ మీకు అవైలబుల్ ఉండదు. ఓకే, సో ఇది జస్ట్ మన ఓన్ పర్పస్ మాత్రమే. క్లిక్ ఆన్ ఓకే, నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫైనల్ గా క్లిక్ ఆన్ ఓకే. సో మీరు ఎట్లా రాసుకుంటారంటే, మీరు మీరు ఎలా రాసుకుంటారు అంటే, మీరు ఈ సిస్టమ్ డిఎస్ఎన్ ఇక్కడ మీరు జస్ట్ యాడ్ అనగానే ఇట్లా వస్తుంది. సో ఈ స్క్రీన్ వేసుకొని జస్ట్ సింపుల్ గా రాసుకోండి, మీరు సరిపోయింది. మీరు జస్ట్ ఒక బాక్స్ లాగా వేసేసుకొని, ఆ బాక్స్ లో డేటా సోర్స్ నేమ్, డిస్క్రిప్షన్, TNS సర్వీస్ నేమ్, యూజర్ ఐడి, తర్వాత టెస్ట్ కనెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ లో ఇట్లా వచ్చింది కదా ఇట్లా. సో ఈ నావిగేషన్ రాసుకోండి మీరు. నేను రాసినట్టు, నాకు ఎందుకంటే నేను ఇక్కడ బాక్స్ లో వెళ్ళాను కాబట్టి నేను రాస్తున్నాను. ఓకే, మీరు ఇది రాసుకోండి. సో సిస్టమ్ డిఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది, మీకు యాడ్ అని కొట్టంగానే ఇది వస్తుంది, డేటా సోర్స్ నేమ్. సో మీరు ఈ స్క్రీన్ వేసేసుకొని జస్ట్ మీరు ఈ బాక్స్ వర్క్ వేసేసుకొని మీరు జస్ట్ యూ కెన్ రైట్ ఇట్ అనమాట. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, డేటా సోర్స్ నేమ్, డిస్క్రిప్షన్, TNS సర్వీస్ నేమ్, యూజర్ ఐడి అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీ నీడ్ టు క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్. ఓకే, టెస్ట్ కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఇది రాసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలి, పాస్వర్డ్ ఇవ్వాలి మనం ఇక్కడ. SOURC 2020. శ్రీ నీ డౌట్ ఎందుకు చెప్పమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ టార్గెట్ నుంచి మనం అదే టార్గెట్ నుంచి సోర్స్ అనుకున్నా. ఓకే, అప్పుడు మనం కనెక్షన్ ఎంటీ యూజర్ పాస్వర్డ్ మన కనెక్షన్ నేమ్ ఏదైతే అది ఇస్తాం కదా. అవును, నీకు ఆల్రెడీ మీకు రియల్ టైం ఏంటంటే ODBC కనెక్షన్ క్రియేట్ చేసి ఉంటుంది అనమాట ఒకటి. ఓకే, సో అది నువ్వు డైరెక్ట్ గా మనం ఇందాక స్టార్టింగ్ లో ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ అనగానే నీకు ODBC డేటా సోర్స్ నేమ్ అని వచ్చింది కదా. ఓకే, వచ్చింది కదా, అక్కడ నీకు డైరెక్ట్ గా నీకు అక్కడ డ్రాప్ డౌన్ లో నీకు కనిపిస్తుంటాయి ఆల్రెడీ క్రియేట్ నీకున్న ODBC కనెక్షన్స్ ఏందో. మనకు లేవు కాబట్టి మనం ఇప్పుడు సోర్స్ 2020 కొత్తగా యూజర్ క్రియేట్ చేసాం కాబట్టి దానికి ఒక కొత్త డేటా సోర్స్ ఇవ్వాలి కాబట్టి మనము ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఈ రియల్ టైమ్ లో మీకు ఈ స్క్రీన్స్ ఇవి క్రియేట్ చేసే ఆప్షన్స్ అసలు ఛాన్స్ లేదనమాట. ODBC కనెక్షన్స్ ఎవ్రీథింగ్ విల్ బి క్రియేటెడ్, ఆల్రెడీ విల్ బి క్రియేటెడ్. ఓకే, మీ డేటాబేస్ కి ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? ఓకే, సో రాసుకున్నారా అందరూ? వన్ సెకండ్ అన్న. ఓకే, సో ఈ వన్ టైం కాబట్టి నిదానంగా చెప్తున్నాను. ఓకే, ఈ వన్ టైం క్రియేషన్ ఒక్కసారి పాత్ ఏర్పడిపోయిందంటే, ఒకసారి రోడ్ వేసుకున్నామంటే మనము ప్రతిరోజు రోడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోడ్డు మీద నడవటం ఇంక రోజు మనం. అట్లానే ఒక్కసారి కనెక్షన్ కనుక క్రియేట్ చేసుకున్నామంటే ఇంకా అటు ఇటు మనము
విల్ సీ దట్ అన్నమాట. బ్రేక్ కావాలంటే అడగండి, మొహమాట పడద్దు. ఎవరికైనా సరే బ్రేక్ కావాలంటే అడగండి. విల్ టేక్ ద బ్రేక్. ఓకే, అయిపోయింది. అందరిది అయిపోయిందా? ఇంకెవరైనా ఉన్నారు రాసుకోవాల్సిన వాళ్ళు? ఒక నిమిషం. ఆ? అయిపోయిందా అందరిది? అవదాన్ని ఉందా? అది అయిపోయింది. ఒక్కసారి ఒక్కసారా? ఓకే ఓకే, వెయిట్ 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 వెయిట్. యా, సో ఫాస్ట్ గా ఉండాలి. ఏంటిది యూజర్ నేమ్, నెక్స్ట్ ఏంటిది పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత, సో ఇఫ్ యూ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ కరెక్ట్, then we will see the connection is successful. Okay, సో ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ చేయండి. మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకుందామంటే కుదరదు ఇది. ఓకే, సో అందుకని అలర్ట్ గా ఉండండి, బీ అలర్ట్. ఓకే, సో నెక్స్ట్ ఓకే, సో ఇక్కడ మనం డేటా సోర్స్ నేమ్ ఇచ్చేస్తాము. సో నెక్స్ట్ ఓకే ఓకే అయితే మనకి ఇక్కడ మొత్తం సిస్టమ్ డిఎస్ఎన్ కింద ఓడిబిసి అండర్ స్కోర్ సోర్స్ 2020 కనెక్ట్ అయింది. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇప్పుడు మనం చూసామనుకో, ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లో సి ఓడిబిసి సోర్స్ 2020 క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, సో సిమిలర్ కేస్ మనము create another ODBC data source for target. Okay, for target దానికి ఏంటి, దాని నేమ్ ఏంటి, నేమ్ ఏమి ఇద్దామంటే జస్ట్ ODBC అండర్ స్కోర్ టార్గెట్ 2020, రైట్, టార్గెట్ 2020. ఓకే, సో మీరు నేను నావిగేట్ చేసేటప్పుడు రాసుకోవాలంటే రాసుకోండి, నాకు మాత్రం అవసరం లేదు ఇది. సో నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను. సో మళ్ళీ కొత్తది చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు గో టు సిస్టమ్ డిఎస్ఎన్ తర్వాత క్లిక్ ఆన్ యాడ్. సో సిస్టమ్ డిఎస్ఎన్ తర్వాత క్లిక్ ఆన్ యాడ్. సో యాడ్ చేసిన తర్వాత నేను ఎవరు కనెక్ట్ అవ్వాలి, నేను ఆరికల్, నా టార్గెట్ కూడా ఆరికలే కాబట్టి ప్రజెంట్. సో ఫినిష్. సో నా ఓడిబిసి నేమ్ ఏంటి, ఓడిబిసి అండర్ స్కోర్ టార్గెట్ 2020. సో దిస్ ఈజ్ ఆప్షనల్ అని చెప్పాను కదా డిస్క్రిప్షన్. కాకపోతే నేను ఏమిస్తానంటే దిస్ ఓడిబిసి ఫర్ ద యూజర్ టార్గెట్ 2020. ఓకే, సో టిఎన్ఎస్ సర్వీస్ నేమ్ వచ్చి ఓఆర్సిఎల్, అగైన్ ఓఆర్సిఎల్. సో యూజర్ ఐడి వచ్చేసి
టార్గెట్ 2020. ఓకే, సో ఓడిబిసి నేమ్ వచ్చేసి ODBC underscore target 2020. Description వచ్చేసి this ODBC for the user target 2020. TNS service name is ORCL. User ID is target 2020. Test connection. We will see one more time. So give the password target 2020. Okay. Connection successful. Yes. Click on OK. So మీకు కనిపించింది అన్నమాట ఇక్కడ. సో ODBC target 2020 కనిపించింది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకో మీకు ఓడిబిసి పాత్రలు కనిపిస్తాయి అనమాట. ఓడిబిసి టార్గెట్ 2020 ఉంది, ఓడిబిసి సోర్స్ 2020 ఉంది అన్నమాట. ఓకే, సో అట్లానే ఒక ఆల్రెడీ ఉన్న వాటిని మనము డిలీట్ చేయాలి అంటే మేబీ ఇక్కడికి వెళ్ళేసి మీకు మరీ కన్ఫ్యూజన్ గా ఉంది అన్ని. ఓకే, సో యూ కెన్ రిమూవ్ దిస్. ఓకే, you can remove this. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, రిమూవ్ దిస్, రైట్. యా, ఇక మీకు కావాల్సిన మీకు అవసరం లేని రిమూవ్ చేసుకోండి. సో సోర్స్ 2020 టార్గెట్ 2020. ఓకే, సో ఇప్పుడు మనము ఇంపోర్ట్ ఫ్రమ్ ద సోర్స్ అన్నాం కాబట్టి మనము సోర్స్ లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాం మనం, రైట్. సో మనం ఏమేమి ఓడిబిసి సోర్స్ 2020 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? SOURCE 2020. ఓనర్ కూడా వచ్చేసి సోర్స్ 2020. పాస్వర్డ్ వచ్చేసి SOURCE 2020. ఓకే, కనెక్ట్ అంటే ఏమి రాలేదు మనకి. ఎందుకని రాలేదు ఏమి? మనము ఇప్పుడు అక్కడ ఊరక యూజర్స్ క్రియేట్ చేసి పెట్టాము. సో మనం లోపల ఇన్సైడ్ మన టేబుల్స్ కానీ ఏమీ లేవన్నమాట. ఓకే, సో ఈ ఓడిబిసి కనెక్షన్స్ క్రియేట్ చేయడం వరకు అందరికి క్లారిటీ ఉందా? అందరికి అర్థమైందా ఓడిబిసి కనెక్షన్స్ క్రియేట్ చేయడం వరకు? సో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉన్నాయా? సో ఓడిబిసి పాత్రలన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఇంకా మనం జస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా లోపలికి వెళ్ళేసి ఏమేమి టేబుల్స్ ఉంటే మనకు సోర్స్ టేబుల్ ఏందో మనం క్రియేట్ చేసుకొని ఆ సోర్స్ టేబుల్ తెచ్చుకోవాలి, టార్గెట్ టేబుల్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు లోడ్ చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏదో ఒక చోట నుంచి ఏదో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మార్కెట్ కి రోడ్ వేసుకున్నావు, ఆ మార్కెట్ ఉంది అక్కడ, కానీ లోపల నువ్వు జస్ట్ నీ కూరగాయలు అవి కూడా పెట్టుకోవాలి కదా షాపులు. అట్లానే డేటా కూడా మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి కదా, మనకి యూజర్ ఉండగానే సరిపోదు కదా. సో అట్లానే టార్గెట్ లో ఒక చోట మనము వాటిని స్టోర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి కదా మనం అక్కడ డెస్టినేషన్ లో. సో అట్లానే ఇక్కడ కూడా మనము సోర్స్ లో కంటే ఏదో ఒక టేబుల్లోకి వెళ్ళి డేటాను తెచ్చుకోవాలి. ఆ డేటాని మనం ఎక్కడో కాడ మనము ఇది చేసుకోవాలి. సో ఓడిబిసి కనెక్షన్స్ వరకు అందరికి క్లారిటీ ఉంది కదా. సో 15 minutes బ్రేక్ తీసుకుందాం, ఒక 10 minutes అట్లా. ఓకే అన్న, అందరికి ఓకేనా? ఓకే అన్న, కొంచెం ఒకసారి ఫైల్ ఓపెన్ చేసి పెట్టరు రాసుకుంటారు. ఈ ఫైలా? యా, వరకే ఉంది. ఈ విధంగా చాలా ఫైల్లో రాసుకోవద్దు, మీరు నావిగేషన్ స్క్రీన్స్ లో రాసుకోండి. మీకు మైండ్ లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇట్లా రాసుకోవద్దు మీరు. సో నేను ఇక్కడ చెప్పాను కదా, నేను ఇక్కడ ఇలా చెప్పినప్పుడు మీరు ఇది వేసుకొని జస్ట్ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ అని వేసుకొని ఖాళీ వేసుకొని ఇక్కడ ఒక డాట్ సింబల్ వేసుకొని దాన్ని క్లిక్ ఆన్ ఇట్ అని పెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందా? ఫైల్లో రాసుకుంటే ఉపయోగం ఉండదు ఫైల్లో ఎందుకంటే నేను డయాగ్రామ్స్ ఇవి గీలేను కాబట్టి ఇక్కడ నేను జస్ట్ రాసుకుంటున్నాను. ఓకే, యా, మేబీ రాసుకోండి ఇట్లానే. ఓకేనా? 15 minutes. ఓకే, 10:20 అయింది టైం, అంతేనా? 10:20 అయింది. 10:20, 10:30, 10:35,
10:35 కనెక్ట్ అవుదాం. ఓకే, సో కనెక్ట్ అయిన ఓకే తర్వాత అన్న. మిగతా పార్ట్ కూడా ఫినిష్ చేసేసి సెషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, వర్క్ ఫ్లో ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ రోజు ఇంతవరకు మనం చూసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఒక సింపుల్ మ్యాపింగ్ మొత్తం ఎండ్ టు ఎండ్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే ఓకే అన్న. ఓకే దెన్ మళ్ళీ కనెక్ట్ అవుదాం. బాయ్. ఓకే, సో మనం ఇప్పటివరకు ఏం చేసాము, జస్ట్ ఒక 2 ఓడిబిసి కనెక్షన్స్ క్రియేట్ చేసాము. సో అండ్ ఇన్ఫర్మాటికా లోపలికి వెళ్ళి ఇంకా జస్ట్ ఏమేమి ఉంటాయి అనేది చూసాం, రైట్. సో 2 ఓడిబిసి కనెక్షన్స్ క్రియేట్ చేసాం, సోర్స్ ఒకటి, టార్గెట్ ఒకటి, రైట్. సో మ్యాపింగ్ చేయాలి అంటే టార్గెట్ సోర్స్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లేకపోయినా కూడా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంటే నాకు బిజినెస్ లాజిక్ లేనప్పుడు నాకు అవసరం లేదు కదా, ఎందుకు. ఓకే, సో ఇప్పుడు సోర్స్ అనలైజర్ లోకి వెళ్ళినా మనం సోర్సెస్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ అన్నాము. సో మనం ఏ సోర్స్ నుంచి, ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి సోర్స్ 2020, ఓనర్ నేమ్ కూడా సేమ్ యూజర్ నేమే ఉంటుంది, పాస్వర్డ్ వచ్చేసి సోర్స్ 2020. ఓకే, సో కాకపోతే మనకి సోర్స్ లో మనకి ఏమి టేబుల్స్ లేవు కాబట్టి విల్ క్రియేట్ వన్ టేబుల్. ఓకే, వన్ సోర్స్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో జస్ట్ డేటాని ఎంటర్ చేసుకుందాం మనము సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ లో క్రియేట్ ద టేబుల్ with sample data in the user SOURCE source 2020. Okay, so this is our step. Next, సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఆర్కిల్లో ఐ విల్ కనెక్ట్ టు ఆర్కిల్లో సోర్స్ SOURCE సోర్స్. సో మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా రాసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా రాసుకోండి. క్రియేట్ ద టేబుల్ విత్ శాంపుల్ డేటా ఇన్ ద యూజర్ సోర్స్ 2020. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సోర్స్ 2020 కనెక్ట్ కావాలి, SOURCE.
SOURC 2020 కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయిన తర్వాత మనం వీ నీడ్ టు క్రియేట్ వన్ టేబుల్. సో దానికి ఏంటి, క్రియేట్ టేబుల్ సో నేను ఈఎంపీ అంటాను, ఇది సోర్స్ లో ఈఎంపీ అంటాను అనమాట. క్రియేట్ టేబుల్ ఈఎంపీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కాట్ డాట్ ఈఎంపీ. సో అంటే ఒక స్కీమాలో నుంచి ఇంకో స్కీమాలో టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, క్రియేట్ టేబుల్ ఈఎంపీ. నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు, సోర్స్ 2020లో ఉన్నాను. ఓకే, క్రియేట్ టేబుల్ ఈఎంపీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కాట్ డాట్ ఈఎంపీ అని ఇస్తే చాలు, మనం ఇంకేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో టేబుల్ క్రియేటెడ్. నౌ సెలెక్ట్ సో ఇప్పుడు చూడండి, జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే నాకు 15 రికార్డ్స్ ఉన్నాయి అనమాట ఈఎంపీవి. సో నేను దీన్ని యాజ్ ఈజ్ గా నేను టార్గెట్ లో పెట్టాలి. సో నాకు టార్గెట్ లో కూడా నాకు ఒక స్ట్రక్చర్ ఉండాలి, ఒక టేబుల్ ఉండాలి కదా. సో నేను ఏం చేస్తానంటే సింపుల్ గా టార్గెట్ కూడా కనెక్ట్ అవుతాను. ఓకే, నెక్స్ట్ క్రియేట్ ద, ఓకే, సో సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో సోర్స్ SOURC సోర్స్ 2020 కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత నేను ఏం చేశాను, జస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేశాను. రైట్, ఏం చేశాను, క్రియేట్ టేబుల్ ఈఎంపీ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కాట్ డాట్ ఈఎంపీ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ create the target table, right? Create the target table ఏంటి, only structure, right? As source table, okay, as source table. In the user, ఎవడా యూజరు, టార్గెట్ 2020 అంతే కదా. మనకి టార్గెట్ ఎక్కడ ఉండాలి, టార్గెట్ 2020 దాంట్లో ఉండాలి. సో మనకేంటి, సో కనెక్ట్ టార్గెట్, ఈ స్టెప్స్ అన్ని రాసుకోండి. ఓకే, టార్గెట్ 2020 సో ఒక పని చేయండి, నాకు ఎవరైనా సరే నాకు అట్లీస్ట్ ఈ రోజు క్లాస్ని మీరు ఎలా రాసుకుంటున్నారనేది నాకు తెలియడానికి, ఈ రోజు క్లాస్ని మీరు జస్ట్ క్యామ్ స్కానర్ లో మీరు స్కాన్ చేసేసి నాకు పంపించండి అందరూ. ఓకే, సో అట్లీస్ట్ ఐ కెన్ గివ్ ద కామెంట్స్ అనమాట. అంటే మీరు ఎలా రాసుకోవాలి, ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటే ఎలా రాసుకోవాలి అనేది మీకు పర్సనల్ గా నేను ఫోన్ చేసో చాట్ చేసో చెప్తాను. సో దట్ మీరు నెక్స్ట్ క్లాసులు కూడా అట్లానే ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, ఎందుకంటే నాకు తెలియదు కదా మీరు ఎలా రాసుకుంటున్నారు. సో ఏమన్నా ఇంకేమైనా బెటర్ వేగా రాసుకోవచ్చేమో. సో చూస్తాను అనమాట, ఒకసారి చూసి చెప్తాను. అందరూ గ్రూప్ లోనే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం, చెప్తాను. సో మళ్ళీ ఒకసారి కామెంట్స్ ఇచ్చిన తర్వాత గ్రూప్ లోనే కామెంట్స్ ఇస్తాను. సో ఒకదానికి ఒకటి జస్ట్ చూసుకొని నీట్ గా నెక్స్ట్ క్లాసులు ఇంకా బెటర్ గా రాసుకోవచ్చు. ఓకే, సో కనెక్ట్ టార్గెట్ 2020 టార్గెట్ కనెక్ట్ అయ్యాను. సో నేను సిమిలర్ గా ఈఎంపీ లాంటి స్ట్రక్చరే క్రియేట్ చేయాలి, బట్ వితౌట్ డేటా. రైట్, సో క్రియేట్ టేబుల్ T_EMP. నేను T_EMP అని చూడగానే ఏమవుతుందంటే నాకు టార్గెట్ ఇది అని అర్థమైపోతుంది అనమాట. క్రియేట్ టేబుల్ T_EMP యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్కాట్ డాట్ ఈఎంపీ. బట్ నాకు ఇప్పుడు డేటా వద్దు, ఎందుకంటే నేను డేటా సోర్స్ లో నుంచి ఇక్కడికి డంప్ చేసుకుంటాను నేను త్రూ ETL. ఓకే,
సో వేర్ ఒక రాంగ్ కండిషన్ ఇచ్చామనుకో ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే వస్తుంది, వేర్ 1 ఈక్వల్ టు 2 అని ఇస్తున్నాం. ఓకే, సో సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, టార్గెట్ 2020 లో. ఇప్పుడు జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ t_emp కొట్టామనుకో, సో నో రో సెలెక్టెడ్, బట్ స్ట్రక్చర్ మాత్రం ఉంది, టేబుల్ లేదని చెప్పటం లేదు, అంటే టేబుల్ ఉంది, డేటా లేదు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు గివ్. సో ఓన్లీ స్ట్రక్చరే కావాలి అంటే దిస్ ఇస్ ద వే అన్నమాట. క్రియేట్ టేబుల్ t_emp యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ start.emp వేర్ 1 ఈక్వల్ టు 2 అంటే ఓన్లీ స్ట్రక్చర్ ఓన్లీ ఇట్ కమ్స్ అన్నమాట. సో నాకు ఇప్పుడు సోర్స్ లో టేబుల్ ఉంది డేటా తోటి, టార్గెట్ లో టేబుల్ ఉంది వితౌట్ డేటా. సో నేను ఈ రెండింటిని ఏం చేయాలి ఇప్పుడు, సో ఈటీఎల్ ప్లాన్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఈటీఎల్ ప్లాన్ ప్రిపేర్ చేయాలంటే ఏంది, సోర్స్ ని టార్గెట్ ని జస్ట్ మనం ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. సో ఇప్పుడు ఇన్ఫర్మాటికాలోకి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఇన్ఫర్మాటికాలోకి వచ్చేసి సో క్లిక్ ఆన్, ఇప్పుడు సోర్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాం మనం. ఓకే, సోర్స్ ఉంది, ఇప్పుడు సోర్స్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఓకే ఇంపోర్టింగ్, ఇట్లా రాసుకోండి, జస్ట్ ఇంపోర్టింగ్ ద సోర్స్, ఇంపోర్టింగ్ ద సోర్స్. ఇంపోర్టింగ్ ద సోర్స్ ఏం చేస్తాం, ఫస్ట్ గో టు ద source analyzer, right? Go to source analyzer, source analyzer. Go to source analyzer. సోర్స్ అనలైజర్ అంటే జస్ట్ మీరు ఇక్కడ ఇది. ఓకే, సోర్స్ అనలైజర్ అంటే జస్ట్ ఇక్కడికి వచ్చారనుకోండి, సో మీరు ఫర్ సపోజ్ ఇక్కడ టార్గెట్ డిజైనర్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే సోర్స్ అనలైజర్. సో అంటే ఇక్కడ మొత్తం మన సోర్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట, మనం ఇంపోర్ట్ చేసుకున్న సోర్సెస్ అన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. గో టు సోర్స్ అనలైజర్, దెన్ go to menu bar, click on sources, go to menu bar, go to menu bar, click on sources, next ఏంటి, import from database. ఎందుకు మన సోర్స్ వచ్చేసి డేటాబేస్ కాబట్టి క్లిక్ ఆన్ సోర్సెస్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఓకే, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. తర్వాత ఏం చేయాలి మనము, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, గివ్ దిస్ డీటెయిల్స్. ఓకే, గివ్ ద బిలో డీటెయిల్స్. ODBC డేటా సోర్స్ నేమ్ వచ్చేసి ODBC_source 2020, యూజర్ నేమ్ వచ్చి source 2020, ఓనర్ నేమ్ వచ్చేది, పాస్వర్డ్ వచ్చేసి source 2020. ఓకే, ఇది రాసుకోండి, ఈ స్క్రీన్ వేసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒక బాక్స్ లాగా వేసేసుకొని రాసేసుకోండి బెస్ట్. సో ODBC డేటా సోర్స్ నేమ్, ODBC_source 2020. రాసుకోవడం అయిపోతే చెప్పండి. నెక్స్ట్ ఏం చేయాలి, క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నమాట, క్లిక్ ఆన్ కనెక్ట్. సో మనకి ఇక్కడ చూసామనుకో, మనము సోర్స్ లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు మనం ఆల్రెడీ EMP చేసాం కాబట్టి EMP ఉందన్నమాట. ఒకవేళ మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయనుకో ఇక్కడ ఇవ్వచ్చు, అది నెక్స్ట్ టైం చెప్తాను. ప్రజెంట్ అయితే క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, ఇక్కడ క్లిక్ ఆన్ కనెక్ట్ అన్నమాట, ఇది క్లిక్ ఆన్ కనెక్ట్. సో క్లిక్ ఆన్ కనెక్ట్ తర్వాత ఈ బాక్స్ లో సెలెక్ట్ టేబుల్స్, source 2020 కింద టేబుల్స్ ఉంటాయి, EMP ఉందన్నమాట.
సో ఓన్లీ ప్రజెంట్ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క టేబుల్ ఉంది కాబట్టి ఆ ఎంప్లాయీ టేబుల్ వచ్చింది అనమాట. ఓకే ఓకే రాసుకోవడం అయిపోయిందా? 1 minute అన్న. యా. సో ODBC డేటా సోర్స్ వచ్చేసి ODBC_source 2020. సో సింపుల్గా ఇక్కడ చెప్తే ప్రొవైడ్ ద బిలో డీటెయిల్స్. ఓకే బిలో డీటెయిల్స్ ఏమేంటిది? ODBC డేటా సోర్స్ రైట్. ODBC డేటా SOU/RCE ఏంటి మన ODBC_SOU/RCE 2020. ఓకే నెక్స్ట్ ఏంటి మనము ఇస్తుంది? యూజర్ నేమ్. నెక్స్ట్ వచ్చి యూజర్ నేమ్ రైట్. యూజర్ నేమ్ ఏంటి మనకి? SOU/RCE 2020. సో నెక్స్ట్ వచ్చి ఏం ప్రొవైడ్ చేస్తా? నెక్స్ట్ ఓనర్ నేమా? ఓనర్ నేమ్. రైట్. ఓనర్ నేమ్ కూడా సోర్స్ 2020. అట్లానే పాస్వర్డ్ కూడా అదే. పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ కూడా ఇదే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ టేబుల్. క్లిక్ ఆన్ కనెక్ట్ రైట్. సో క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నౌ వీ కెన్ సీ ఆల్ ద tables presented in the user SOU/RCE 2020. okay 2020. so ఏంటి? now we can see the table. EMP we can see the table. okay ఇక్కడ ఏం చేయాలంటే మనము select the EMP table, click on OK. select the EMP table, click on OK. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సిలో select the EMP table, then click on OK. ఏం జరుగుతుంది? now we can see the table EMP on the workspace, right? on the workspace. okay so ఇక్కడ చూడండి. so we can see the table here on the workspace. see టేబుల్ లో మనకి ఏమేమి ఉన్నాయో EMP నెంబరు, ఈ నేము, జాబు, మేనేజరు, హైర్ డేటు, సో వీటి డేటా టైప్స్, సో ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. ఓకే సో మనం ఇక్కడ చూడంగానేసి సోర్సెస్ లో ఇప్పుడు అండర్ ODBC source 2020 we have one table EMP. okay now we can see the EMP table here. మనం ఇప్పుడు మనం ఇన్ఫర్మాటికాలోకి తెచ్చుకున్నాం కాబట్టి ఈ టేబుల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీ కెన్ డ్రాగ్ ఇట్ అనమాట. సో ఒక్కసారి ఇన్ఫర్మాటికాలోకి తెచ్చుకున్నాం కాబట్టి ఈ ODBC కనెక్షన్ లో ఉన్న సోర్స్ ద్వారా సో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రాగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వర్క్ స్పేస్ లో వచ్చింది మనకి. అట్లానే మనము we need to import the target also, right? next step ఏంటి? 9th step, importing the step ఏంది? import the target.
import the target. Simple. Go to target designer workspace. Go to target designer workspace. So target designer workspace అంటే ఎక్కడ, ఇక్కడ. సో టార్గెట్ డిజైనర్. ఓకే, సో ఇప్పటి వరకు టార్గెట్ కింద ఏమీ లేవు. ఓకే, సో సోర్స్ కింద మాత్రం ఎంపీస్ వచ్చినాయి, టార్గెట్స్ కింద ఏమీ లేవు అనమాట మనకి. సో గో టు టార్గెట్ డిజైనర్, క్లిక్ ఆన్ గో టు మెయిన్ మెనూ, టార్గెట్స్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఓకే, సేమ్ థింగ్ అనమాట. వర్క్ స్పేస్, మెనూ బార్లో వెళ్ళేసి టార్గెట్స్, టార్గెట్స్ నెక్స్ట్ ఏంటి, టార్గెట్స్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఎందుకంటే మన టార్గెట్ కూడా డేటాబేసే కాబట్టి, రైట్. టార్గెట్ ఫ్రమ్ డేటాబేస్, ప్రొవైడ్ ద బిలో ఇన్ఫర్మేషన్. సో ప్రొవైడ్ ద బిలో ఇన్ఫర్మేషన్. ఏంటిది మళ్ళీ దీనికి, ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ కావాలి, ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ వచ్చేసి, సో ఓడిబిసి డేటా సోర్స్ ఈస్ ఓడిబిసి టార్గెట్ 2020, యూజర్ నేమ్ వచ్చేసి టార్గెట్ 2020, రాసుకోండి ఇది టార్గెట్, ఓనర్ నేమ్ వచ్చి టార్గెట్ 2020, టార్గెట్ 2020. ఓకే, సో సేమ్ ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు ప్రొవైడ్ హియర్, రైట్. సి సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ వీ నీడ్ టు ప్రొవైడ్ దేర్. సో టార్గెట్ కూడా సిమిలర్ లో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ వచ్చేసి ఏమిస్తున్నాము, టార్గెట్, టార్గెట్ 2020. ఓకే, సో నెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చి టార్గెట్ 2020, ఓనర్ నేమ్ వచ్చేసి ఓకే, సో సేమ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇస్తున్నాం, రైట్. తర్వాత ఏం చేయాలి, సో ఓడిబిసి డేటా సోర్స్ వచ్చి ఓడిబిసి అండర్ స్కోర్ టార్గెట్ 2020, యూజర్ నేమ్ వచ్చేసి టార్గెట్ 2020, ఓనర్ నేమ్ వచ్చి టార్గెట్ 2020, పాస్వర్డ్ వచ్చేసి ఇది కనెక్ట్. కనెక్ట్ అయితే మనకి ఇప్పుడు టార్గెట్ 2020లో ఏమేమి ఉన్నాయో వస్తాయి అనమాట. ఓకే, సో టేబుల్స్ లో టీ అండర్ స్కోర్ ఈఎంపీ. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంది, క్లిక్ ఆన్ కనెక్ట్. నెక్స్ట్ ఏంది, క్లిక్ ఆన్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్, రైట్. క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ అయితే ఏమవుతుంది, now we can see the target table t underscore emp under user target 2020. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ ద, నెక్స్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ ద టేబుల్ t underscore emp, then click on okay. సో నో మనం ఏం చేసాము, సో టార్గెట్ డీటెయిల్స్ ఇచ్చాము, అట్లానే టార్గెట్ టీ అండర్ స్కోర్ ఈఎంపీని సెలెక్ట్ చేసుకున్నాము, దెన్ వీ కెన్ క్లిక్ ఆన్ ఓకే. నౌ వీ కెన్ సీ ద టార్గెట్. We can see the target. Okay, now we can see the t underscore emp
structure structure in target workspace. ఓకే. సో నౌ మనకి ఇప్పుడు దాకా ఇందాక చూపించాను మీకు టార్గెట్స్ లో ఏమీ లేవు. ఇప్పుడు టార్గెట్ కింద t_emp ఉంది. ఓకే. సో ఒకవేళ మీరు డబుల్ క్లిక్ చేశారనుకో దీన్ని, సో if you double click on that target, right, so table name ఏంటి, so if you want you can rename the table also in informatica level. ఓకే. సో నేనేం చెప్పాను ఇక్కడ, ఇది జస్ట్ ఓన్లీ ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. ఓకే. సో జస్ట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటే చాలు, టేబుల్స్ నేమ్స్ ఏమన్నా పర్లేదు. సో టేబుల్ నేమ్స్ అవన్నీ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఇస్తాం మనము, మ్యాపింగ్ లెవెల్లో ఇస్తాం అనమాట. ఓకే. సారీ, సెషన్ లెవెల్లో మనం ఎగ్జిక్యూటిబుల్ ఫార్మాట్ లో ఇస్తాము. సో ఇదంతా జస్ట్ ఓన్లీ ప్లాన్ మాత్రమే అనమాట. ఇదంతా జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో యూ కెన్ రీనేమ్ ద టేబుల్ ఆల్సో ఇక్కడ కావాలంటే. సో ఓడి డేటాబేస్ టైప్ ఏంటి, ఆరికల్. ఓకే, ఆరికల్. సో కాలమ్స్ వచ్చేసి యూ కెన్, అండ్ ఇఫ్ యూ వాంట్ యాడ్ న్యూ కాలమ్స్ యూ కెన్ యాడ్ ద న్యూ కాలమ్స్ ఆల్సో హియర్. ఓకే, ఇక్కడ యాడ్ ఏ న్యూ కాలమ్ టు దిస్ టేబుల్. మనం మళ్ళీ ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ టార్గెట్లో ఎలా చేంజెస్ చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ టైంలో వస్తాయి. బట్ ఇప్పుడైతే యాజ్ ఈజ్ గా మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఫీల్డ్స్ ఏం అక్కర్లేదు అనమాట. ఓకే. సో మనకి సోర్స్ లో ఏమైతే ఉన్నాయో అవే కావాలి, ఇండెక్సెస్, మెటాడేటా ఎక్స్టెన్షన్స్, ఇవన్నీ ఈ రెండు ట్యాబులు మనకు అక్కర్లేదు. మనకు మెయిన్ గా కాలమ్స్, టేబుల్. ఓకే. ఓకే. సో ఈ స్టెప్ వరకు అందరు క్లియరా? ఈ స్టెప్ వరకు అందరూ క్లియరా? ఓకే. సో మనకి ఇప్పుడు ఏంది, సోర్స్ వచ్చింది, టార్గెట్ వచ్చింది ఇన్ఫర్మాటికాలోకి. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈటీఎల్ ప్లానింగ్ చేయాలన్నమాట. సో దాన్నే మ్యాపింగ్ అంటాం. సో క్రియేటింగ్ ద మ్యాపింగ్. నెక్స్ట్ స్టెప్ ఈస్ క్రియేటింగ్ ద మ్యాపింగ్. క్రియేటింగ్ ద మ్యాపింగ్. సో క్రియేటింగ్ ద మ్యాపింగ్. ఓకే. సో మ్యాపింగ్ చేయాలని నేను ఎక్కడికి రావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు మ్యాపింగ్ డిజైనర్ వర్క్ స్పేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు మ్యాపింగ్ డిజైనర్ వర్క్ స్పేస్. మ్యాపింగ్ డిజైనర్ వర్క్ స్పేస్. నెక్స్ట్ మెనూ బార్కి వెళ్ళండి. అక్కడి నుంచి జస్ట్ మెనూ బార్ లో మ్యాపింగ్స్ అనే ట్యాబ్ ఉండిద్ది. ఆ ట్యాబ్ లో మ్యాపింగ్స్ క్రియేట్. ఓకే, మ్యాపింగ్స్ క్రియేట్ రాసుకోండి. ఇది మ్యాపింగ్స్ క్రియేట్, మెనూ బార్ మ్యాపింగ్స్ క్రియేట్, మెనూ బార్ మ్యాపింగ్స్ క్రియేట్. సో నెక్స్ట్ మనం అలా చేయగానే ఏమవుతుంది అంటే, సో మ్యాపింగ్ నేమ్, సో మ్యాపింగ్ నేమ్ ఇవ్వాలి కదా. సో మనము ప్రతిసారి దీన్ని చూడంగానే మ్యాపింగ్ అంటే మనము కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలంటే ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ, బట్ మనం చూడంగానే ఇది మ్యాపింగ్, ఇది సెషన్, ఇది వర్క్ ఫ్లో అని మనకు తెలియాలి అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెషన్ నేను స్టార్టింగ్ అప్పుడు నేను జస్ట్ సింపుల్ గా నేను m_, మ్యాపింగ్ నేమ్ ఏంటి, m_, సోర్స్ నేమ్ ఏంటి, emp టు t_emp అని ఇస్తాను అనమాట. ఓకే, గివ్ ద మ్యాపింగ్ నేమ్ యాజ్ మ్యాపింగ్ నేమ్. మ్యాపింగ్ నేమ్ ఇది ఇస్తున్నాను నేను. ఓకే, m_emp టు t_emp. ఒకవేళ నేను ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడుతుంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో డైరెక్ట్ గా నేను emp టు t_emp కాబట్టి m_emp టు t_emp అని ఇచ్చేస్తాను మ్యాపింగ్ నేమ్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. Click on OK. So now under mappings, so you can see under mapping మనం చూసాం కదా, మ్యాపింగ్ ఓన్లీ నేమ్ ఒకటే ఇచ్చాము. ఇంకా సోర్స్లు, ఇంకా మీ మ్యాపింగ్ లో సోర్స్లు ఏం చేయలేదు, టార్గెట్స్ ఏం చేయలేదు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేయలేదు అనమాట. ఓకే, సో గివ్ ద మ్యాపింగ్ నేమ్. Give the mapping name.
then click on OK. సో ఈ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక ఇప్పుడు దీనికి మనం ఒక స్కెలిటన్ ఇప్పుడు ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనం మామూలుగా మ్యాపింగ్స్ లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే which is that from the left pane under the folder, from the left pane under the folder select the EMP which is under sources, right? sources లో EMP ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ ఇట్ టు mapping designer, select the EMP which is under sources, drag it to mapping designer workspace. Okay, workspace. See, drag చేయాలంటే ఏం సింపుల్, రైట్? సో ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాము, మౌస్ లో లెఫ్ట్ బటన్ పట్టుకున్నాము, లెఫ్ట్ సైడ్ దాన్ని ప్రెస్ చేసాము, జస్ట్ దాన్ని ఇట్లా డ్రాగ్ చేసాం అనమాట, అంతే. ఓకే, సింపుల్. ఒకవేళ మీరు వాటిని డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ వర్క్ స్పేస్ లో డిలీట్ చేయాలి నాకు వద్దు అనుకోండి, జస్ట్ ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ డిలీట్, ఆల్ సెలెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విల్ బి డిలీట్, కంటిన్యూ ఎస్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ డ్రాగ్ ద EMP విచ్ ఈస్ సోర్స్. అట్లానే మనము సిమిలర్లీ డ్రాగ్ ద టార్గెట్ T_EMP. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, స్టెప్ C ఏంది, మళ్ళీ ఫ్రమ్ ద లెఫ్ట్ pane under the folder select the T_EMP which is under, ఇది రాసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్రమ్ ద లెఫ్ట్ pane under the folder select the T_EMP which is under targets, right? Under targets, right? So under targets T_EMP దీన్ని డ్రాగ్ చేయాలి, మనం దీన్ని డ్రాగ్ చేయాలి. ఓకే, దీన్ని డ్రాగ్ చేయాలి. దీన్ని డ్రాగ్ చేయాలి. దీన్ని డ్రాగ్ చేయాలి. ఓకే, దీన్ని డ్రాగ్ చేయాలి. అందరికి అర్థమైందా ఈ స్టెప్? హలో, ఎవరికైనా డౌట్లు ఉన్నాయా ఇందులో ఈ డ్రాగ్ చేసే విషయంలో? ఏం లేదన్నా. సో ఒకసారి మనం ఇక్కడ ఈ వర్క్ స్పేస్ లో రైట్ క్లిక్ ఇచ్చి, సో సెలెక్ట్ ఆల్, లేకపోతే రీస్టోర్, లేకపోతే అరేంజ్ ఆల్ అనగానే ఏమవుతుందంటే అరేంజ్ అయినాయి అనమాట అన్ని. ఓకే, సో లేకపోతే అరేంజ్ ఆల్ ఐకానిక్ అంటే ఇట్లా మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే దీన్ని మళ్ళీ మనకి ఆబ్జెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది EMP.
సో ప్రతి సోర్స్ కూడా సోర్స్ క్వాలిఫైర్ వచ్చి తర్వాత చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ సో మనకి సోర్స్ ఉంది, టార్గెట్ ఉంది. సో ఇక్కడికి వచ్చి లేకపోతే అరేంజ్ ఆల్ అని కొట్టంగానే మళ్ళీ అన్ని నార్మల్ మోడ్ లో వచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి, మనకి కాలమ్స్ కనిపిస్తున్నాయి. మనం ఏం చేయాలి ఇప్పుడు, జస్ట్ సోర్స్ ని టార్గెట్ ని మ్యాప్ చేయడం అంతే. సోర్స్ కాలమ్ ని టార్గెట్ కాలమ్స్ ని మ్యాప్ చేయడమే మనం. ఓకే, సో మనకి ఇప్పుడు సోర్స్ కాలమ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ టార్గెట్ కాలమ్స్ కనిపిస్తున్నాయి. సి ఇక్కడ జస్ట్ ఈఎంపీని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రాగ్ చేసేసి ఇట్లా కలిపేసేయండి అంతే. ఓకే, ఇట్లా కలిపేసేయండి. సో నెక్స్ట్ అయిపోయింది, మ్యాప్ ద సోర్స్ కాలమ్స్ టు టార్గెట్ కాలమ్స్. సో వర్క్ స్పేస్ లో మనకున్నాయి ఇప్పుడు. సో డి నెక్స్ట్ మ్యాప్ ద source columns to target columns. ఓకే, సో ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ ఇచ్చారనుకోండి, జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇట్లా దాని మీద అది రెడ్ అయిపోతుంది, సెలెక్ట్ అయిపోయింది, డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఓకే, సో యూ కెన్ ప్లే అనమాట. సో మీరు దీన్ని జస్ట్ ప్లే గ్రౌండ్ అనుకొని ఆడుకోండి అంతే. ఓకే, సో ఒకవేళ మనము ఇప్పుడు నా దగ్గర ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయి, అప్పుడు నేను ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్ గా సో మొత్తాన్ని జస్ట్ షిఫ్ట్ బటన్ పట్టుకొని మొత్తం చివరి వరకు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసుకొని మొత్తాన్ని ఒకసారిగా డ్రాగ్ చేసి ఇచ్చేయచ్చు. లేదు అట్లా కూడా కాదు అనుకోండి. సో జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని మొత్తము సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఆటో లింక్ అని ఉందన్నమాట. ఆటో లింక్ బై నేమ్, ఆటో లింక్ బై పొజిషన్. ఆటో లింక్ బై నేమ్ ఇస్తాను నేను ఇప్పుడు, ఎందుకంటే నేను 2 నేమ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఆటో లింక్ బై నేమ్ ఇస్తాను. దీన్ని జస్ట్ డ్రాగ్ చేసేసి ఇక్కడ వదిలేసాం అనుకోండి, నేమ్ వైజ్ గా అయిపోయినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే మీకు యూ కెన్ సీ బోల్డ్ అండ్ ఆప్షన్స్ అనమాట. ఆటో లింక్ ఆర్ ఆటో లింక్ బై నేమ్, ఆటో లింక్ బై పొజిషన్, ఇవన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇచ్చాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్, కంట్రోల్ ఎస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, సేవ్ ఇట్. ఓకే, క్లిక్. ఓకే, నౌ నెక్స్ట్ ఏంది, సేవ్ ద మ్యాపింగ్, రైట్? సేవ్ ద మ్యాపింగ్ అంటే ఏంది, కంట్రోల్ ఎస్ఏగా, కంట్రోల్ ఎస్ కొట్టచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి సంథింగ్ సేవ్ అనే బటన్ ఉండేది ఇక్కడ, సేవ్. ఓకే, సేవ్ మనం మాక్సిమం కంట్రోల్ ఎస్ కొట్టేస్తాం, అయిపోయింది. సో మనం అక్కడ కంట్రోల్ ఎస్ కొట్టంగానే ఏమైంది చూడండి, కంట్రోల్ ఎస్ కొట్టంగానే ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో సోర్స్ ODBC_source 2020 EMP ఇన్సర్టెడ్ అంటే ఎక్కడ ఇన్సర్ట్ అయింది, రిపాజిటరీలో ఇన్సర్ట్ అయింది అనమాట, మెటాడేటా టేబుల్స్ లో ఇన్సర్ట్ అయింది అనమాట. అట్లానే టార్గెట్ T_EMP ఇన్సర్టెడ్ వ్యాలిడేటింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మ్యాపింగ్. సో ఏమీ లేవు, ట్రాన్స్ఫర్మేషన్ వ్యాలిడేషన్ కంప్లీటెడ్ విత్ నో ఎర్రర్స్, వ్యాలిడేటింగ్ డేటా ఫ్లో ఆఫ్ మ్యాపింగ్, డేటా ఫ్లో వ్యాలిడేషన్ కంప్లీటెడ్ విత్ నో ఎర్రర్స్, పార్సింగ్ ద మ్యాపింగ్ అంటే సింటాక్స్ గా ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఓకే, సింటాక్స్ కూడా నో ఎర్రర్స్. నౌ మ్యాపింగ్ ఈజ్ వ్యాలిడ్, మ్యాపింగ్ ఈజ్ ఇన్సర్టెడ్ అంటే మ్యాపింగ్ వ్యాలిడ్ అయింది, మ్యాపింగ్ ఇన్సర్ట్ అయింది. మ్యాపింగ్ ఇన్సర్ట్ అయింది అంటే ఎక్కడ ఇన్సర్ట్ అయింది, రిపాజిటరీలో ఇన్సర్ట్ అయింది. ఓకే, అంటే చేంజ్ అయిన మ్యాపింగ్ ఇన్సర్ట్ అయింది అనమాట. సో ఇక్కడ మనకి ప్రతిసారి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాపింగ్ ఈజ్ వ్యాలిడ్ అనే కండిషన్ రావాలి. మ్యాపింగ్ లో ఏమన్నా రాంగ్స్ చేసామనుకో, రాంగ్స్ ఏమైనా ఉన్నాయనుకో, అప్పుడు ఇన్వాలిడ్ అని వచ్చింది అనమాట. సో ఆ ఎర్రర్ కూడా వస్తుంది, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ రెక్టిఫై దట్ అనమాట. ఓకే, సో మనకి ఒక్క నిమిషం. సో మ్యాపింగ్స్ లో ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు ఈ మ్యాపింగ్స్ లో చూసారు, ఈ మ్యాపింగ్ లో సోర్స్ ఏంది EMP వచ్చింది, టార్గెట్ ఏంది T_EMP. సో దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్స్, రైట్? సో అంటే ఈ సోర్స్ క్వాలిఫైర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, ఇది ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది బై డిఫాల్ట్ గా ప్రతి సోర్స్ కి వస్తుంది. నెక్స్ట్ ఈ మొత్తం వర్క్ ఫ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం క్లాస్ లో చెప్తాను ఈ సోర్స్ క్వాలిఫైర్ గురించి. ఓకే,
సో ఇదన్నమాట యాక్చువల్ గా మనకి మ్యాపింగ్ ఈ విధంగా క్రియేట్ అయింది అనమాట. సో మనము డిజైనర్ లో మ్యాపింగ్ క్రియేట్ చేసాము, ఒక ఈటీఎల్ ప్లాన్ గీసాము. ఓకే, ఇప్పుడు అడుగు సీను, డౌట్ ఏందో. ఇప్పుడు సోర్స్ లో ఒక 100 కాలమ్స్ ఉన్నాయి అనుకున్నా, ఓకే టార్గెట్ లో కూడా 100 ఉన్నాయి అనుకున్నా. నేమ్ కొన్ని చేంజెస్ ఉంటాయి కదా టార్గెట్ లో. అప్పుడు ఆటో బై లింక్ నేమ్ ఇచ్చారు కదా ఇందాక, ఇది వర్కౌట్ అయితే. ఇట్స్ సింపుల్ రైట్. ఇప్పుడు నువ్వేమన్నావు, కొన్ని సేమ్ ఉంటాయి అన్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో లింక్ బై నేమ్ ఇచ్చావు అనుకో, ఎక్కడెక్కడైతే సేమ్ ఉన్నాయో అన్ని కూడా లింక్ అయిపోతాయి, అవునా? ఓకే, ఆ తర్వాత మిగతావి నువ్వు మాన్యువల్ గా లింక్ చేసుకోవడం. లేదు నీకు పొజిషనల్ గా కరెక్ట్ గా ఉన్నాయి అనుకో, ఆటో లింక్ బై పొజిషన్. సో ఒకవేళ పొజిషన్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనుకో, ఆటో లింక్ బై పొజిషన్. సో ఇక్కడ పొజిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా నాకు. సో ఇక్కడ పొజిషన్స్ అన్ని నాకు కరెక్ట్ గా ఉన్నాయి, రైట్? సో నేనేమంటానంటే ఆటో లింక్ బై పొజిషన్ అంటాను. సో అది కూడా వర్కౌట్ అవుతుంది. జస్ట్ నేను ఎక్కడో డ్రాగ్ చేసి వదిలేసాను, సారీ. ఆటో లింక్ బై పొజిషన్, షిఫ్ట్ సో ఆటో లింక్ బై పొజిషన్ అన్నాను. సంథింగ్ ప్రాబ్లం. ఆటో లింక్ బై పొజిషన్, అంతే. పొజిషన్ ప్రైస్ మీద లింక్ అయిపోతాయి. ఇక ఈ కేసులు ఆ కేసు రెండు వర్కౌట్ అయిపోతే డెఫినెట్ గా వీ నీడ్ టు వర్క్ ఆన్ మాన్యువల్లీ అనమాట. ఇక దానికి వేరే ఆప్షన్ లేదు. ఇంకెవరికైనా డౌట్లు ఉన్నాయా? సో ఈ రోజుకి ఇంతవరకు చాలు. రేపు ఎందుకంటే మళ్ళీ వర్క్ ఫ్లోలోకి వెళ్తే సెషన్, దాంట్లో మళ్ళీ కొత్త కనెక్షన్స్ ఉంటాయి. సో అది మీకు ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఓకే.